నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్లో అయితే నూతన విధానాన్ని ఎంచుకున్నారని అనిపిస్తుంది అధికారులు. ఏంటంటే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అండ్ ప్రజల్ని ఆకర్షించుకోవడానికి అక్కడ అయితే ఆ అధికారులు ఏం చేశారంటే లక్కీ డ్రా అనేది అయితే నిర్వహించారు. ఆ లక్కీ డ్రాలో ఏంటంటే టీవీలు, ఫ్రిడ్జ్లతో పాటు కూడా డైమండ్ రింగ్స్ కూడా బహుమతిగా ప్రకటించారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మధ్యప్రదేశ్లో అయితే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, ప్రజల్ని ఆకర్షించడానికి కొన్ని స్కీమ్స్ లాగా, లక్కీ డ్రాస్ లాగా అయితే పెట్టడం జరిగింది. ఏంటంటే అందులో ప్రజల్ని బాగా ఆకర్షించడానికి టీవీలు, ఫ్రిడ్జ్లతో పాటు డైమండ్ రింగ్స్ కూడా పెట్టారు. సో ఇది అసలు నిజంగా ఫలించే అవకాశం ఉందంటారా? ఎందుకు ఫలిస్తుందమ్మా? మీలాంటి వాళ్ళందరూ డైమండ్ రింగ్ అంటే పరిగెత్తుకుంటే వీళ్ళు ఓటేయరా? మామూలుగా అయితే ఇంట్లో కూర్చుంటారు, సెలవు వచ్చింది కదా హాయిగా ఎంజాయ్ చేద్దాం టీవీ చూసుకుంటా అని కదా. ఇవాళ యూత్ అనే కాదు, పెద్దాళ్ళకి కూడా ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేసింది. ఓటు హక్కు విలువ తెలియట్లేదు. ఎప్పుడైతే గతంలో స్వతంత్ర పోరాటం చేశారో వాళ్ళకి ఆ స్వతంత్రం విలువ, ఓటు విలువ తెలుసు. మనం పుట్టేటప్పటికే మనం ఒక స్వతంత్ర దేశంలో పుట్టాము కాబట్టి మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు పూర్తిగా ఉన్నాయి. మన తాతల టైంలో ఈ పరిస్థితి లేదు కదమ్మా. వాళ్ళకి అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర అణిచివేతకు గురయ్యి ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనకి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించినాయని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటింగ్ రోజు కంపల్సరీగా వెళ్ళి క్యూలో నుంచుని ఎంత లేట్ అయినా కూడా ఓటు వేసుకుని అదొక పవిత్రమైన బాధ్యతగా. మీకు తెలియదు, గతంలో అయితే పెద్దవాళ్ళు స్నానం చేసుకుని, పూజ చేసుకుని, బొట్టు పెట్టుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. అదొక పవిత్రమైన కార్యక్రమం. గుడికి వెళ్తున్నంతకన్నా కూడా పవిత్రత. మీకు గుర్తుందో లేదో, మోడీ గారు కూడా ఫస్ట్ టైం పార్లమెంట్కి వచ్చినప్పుడు కింద మెట్లకి తల ఉంచి, తల ఆనిచ్చి, నమస్కారం పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఒక దేవాలయంలో నేను ప్రవేశిస్తున్నాను అని. ఫస్ట్ టైం ఆయన ఎంపీ అయి ప్రధానమంత్రి అవుతున్న టైంలో. అంతకుముందు ఆయన చీఫ్ మినిస్టర్గా చేశాడు కానీ ఎంపీగా ఎప్పుడూ చేయలే. ఫస్ట్ టైం విన్నప్పుడే మళ్ళీ ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆ రోజు ఆయన మోకరిల్లి దండం పెట్టుకున్నాడు తలకి, మెట్లు కానిచ్చి. అంటే వాళ్ళకి తెలుసు అది ఎంత పవిత్రమైన ప్రదేశమో. అలాగే మనం ఆ పవిత్రమైన ప్రదేశానికి చట్టాలు చేసే పని అప్పగించే ప్రతినిధుల్ని ఎన్నుకోవటం అంటే అది మనం పవిత్ర బాధ్యత. మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. తాగుబోతులనో, లేకపోతే క్రైమ్ చేసే వాళ్ళనో, భూ కబ్జాదారులనో, లేకపోతే దొంగ ఓట్లు ముద్రించే వాళ్ళనో, సారా వ్యాపారస్తులనో కాదు కదా ఎన్నుకోవాల్సింది. ప్రజల పట్ల అభిమానం ఉండి, మంచి విద్యార్హతలు ఉండి, మంచి గుణము, ప్రజలకు సేవ చేయాలనే ఒక ధ్యేయం ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటే మనకి మంచి ప్రతినిధులు చట్టసభల్లోకి వెళ్ళి మంచి చట్టాలు చేస్తారు, పరిపాలన మంచిగా జరుగుతుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ యువత ఓట్లు సెలవు ఇచ్చారు అంటే ఆ సెలవుని ఒక వినోద కార్యక్రమాలకి ఉపయోగించుకోగలుగుతున్నారు తప్ప ఏ సినిమాలకో, షికార్లకో, క్రికెట్లకో, లేకపోతే ఇంకా ఏమైనా కార్యక్రమాలకో వెళ్తున్నారు. కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి, మన పవిత్రమైన బాధ్యత ఇది. మన పూర్వీకులు ఎంతో జీవితాలని త్యాగం చేసి మనకి హక్కిప్పించారు అనేది తెలుసుకోలేకపోతున్నారు. అంటే మనం చూసాం, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో చూసుకుంటే 30% కూడా అయిన సందర్భాలు హైదరాబాద్ లోనే. ఇంత పెద్ద సిటీ అయి ఉండి, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉండి, ఉద్యోగస్తులు ఉండి, ఐటీ ఉద్యోగస్తులు ఇంతమంది ఉండి ఎందుకు హైదరాబాద్ లో ఇంత నిర్లక్ష్యం చేశారు? ఎంత విద్యార్హత ఉంటే అంత నిర్లక్ష్యం అమ్మా ప్రజాస్వామ్యం పట్ల, ఓటు పట్ల. ఇంకా నేను ఇందాక చెప్పా కదా, గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళు కూడా ఆ రోజు పవిత్రంగా స్నానం చేసుకుని, దేవుడికి దండం పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, ఒక దేవాలయానికి వెళ్ళినంత భక్తిగా వెళ్ళి ఓటేస్తారు, ఒక పవిత్రమైన బాధ్యత నెరవేర్చినట్టు. ఇవాళ ఎంత చదువుకున్న వాళ్ళు ఇంకా కొంచెం నిర్లక్ష్యంగా తయారయ్యారు. అందువల్లే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నాడో శైలేంద్ర విక్రమ్ సింగ్ అని, భోపాల్ కలెక్టర్ గారు, ఆయన రిటర్నింగ్ ఆఫీసరు. ఆయన ఒక క్రియేటివ్గా, ఆయన కూడా యువకుడు కాబట్టి ప్రజల ఓటింగ్ పర్సంటేజ్ క్రమే తగ్గుతుంది. మరి అర్బన్ ఏరియాస్, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇంకా తగ్గిపోతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే బాగుంటుంది. యావరేజ్ 60%, 70%. కొన్నిసార్లు హైదరాబాద్లో 30-32% కూడా తగ్గిపోయిన చరిత్రలు మనం చూసాం. అట్లా అందువల్ల ఆయన కలెక్టర్ గారు క్రియేటివ్గా ఏం చేశాడంటే, ఓట్లు పర్సంటేజ్ పెంచాలి, బాగా ఒక 90% రాక 85 తీసుకురావాలని. ఓటింగ్లో పాల్గొన్న ప్రతి వాళ్ళకి మేము ఒక ఇది ఇస్తాం, కూపన్. ఆ కూపన్ ఉదయం 10 గంటలప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తారు. ఒక కూపన్లో చేసి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళు మీరు చెప్పినట్టు డైమండ్ రింగు, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటి కొంచెం ఆకర్షణగా ఇస్తున్నారు.
నిజానికి అది చాలా గొప్ప పని. అట్లాగే మళ్ళీ 3 గంటలకు ఒకసారి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఒకసారి పోలింగ్ పూర్తి అయిపోయినప్పుడు మళ్ళీ ఆ కూపన్స్ అన్నీ వేసి అట్లా తీసి జనంలో ఒక ఉత్సాహం కల్పించడానికి, మనం కూడా వెళ్ళి ఓటేస్తే ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు, మనకు కూడా ఏదైనా వస్తుంది అని ఒక ఆశ పెట్టి, తర్వాత కలెక్టర్ గారు ఇంత మంచి స్కీమ్ పెట్టాడు కదా, మనం వెళ్ళి ఓటేయాలి అనేది. అంటే నిజానికి కలెక్టర్ గారికి అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రజాస్వామ్యంలో ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత విజయవంతం అయినట్టు, ఎంత తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత విఫలమైనట్టు. అందులో మంది ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యధిక ఓటర్లు ఉన్నారు, అత్యధిక పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రథమ స్థానంలో నిలుస్తున్నాం. మన అభివృద్ధిలో ఏదన్నా ఉండి ఒక ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ అనేది చాలా పెద్ద ప్రక్రియ, ఇది ప్రపంచంలోనే. అంత ప్రక్రియలో మరి ఓటర్లు కూడా ఒక ఇది చేయాలి కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఖర్చు చేస్తున్న చూస్తే ఖర్చులు ఒక్కొక్క ఓటర్ మీద 1,400 రూపాయలు సగటు ఖర్చు అవుతుంది. అంటే ఒక ఓటర్ వెళ్ళి బూత్లో ఓటేయటానికి ఒక్కొక్క ఓటర్కి 1,400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే డబ్బుల రూపేణా పెట్టనివ్వండి, లేకపోతే మందు రూపేణా పంపిణీ చేయండి, మద్యం రూపేణా, ఇలా ఏదైనా కానీ, తర్వాత ప్రచారం కోసం కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కానీ, ఏదైనా రూపంలో చేస్తున్నది ఒక్కొక్క ఓటర్కి సగటున 1,400 రూపాయల, అంటే 1,35,000 కోట్ల రూపాయలు దేశంలో ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఓటర్లు స్వచ్ఛందంగా వెళ్ళి పాల్గొని ఒక మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేకపోతే ఓటు ద్వారా, ఇక మనకి ఇంత 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చి 50 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పుడు 2024కి వచ్చేసాం. ఇన్ని సంవత్సరాల్లో మరి పరిపక్వత వచ్చి ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసిన మన శైలేంద్ర విక్రమ్ సింగ్ గారిని, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా పనిచేస్తున్నాడు, యంగ్ పర్సన్ అని నేను అనుకున్న వారిని అభినందిద్దాం. వయసుతో పరిమితి లేదు మనకి ఇక్కడ. అలాంటి ఒక సృజనాత్మకమైన ప్రయోగం చేసి ఇతర ప్రాంతాల్లో కూడా కలెక్టర్లకు కానీ ఇతర రిటర్నింగ్ అధికారులకు ఒక ఆదర్శంగా నిలిచాడు. భోపాల్లో కూడా ప్రజలు అట్లాంటి కలెక్టర్ వచ్చినందుకు గర్వించి వాళ్ళందరూ తమ విధిగా వెళ్ళి ఓట్లేసి ఒక కొత్త రికార్డుని సృష్టించాలి. అత్యధిక ఓటింగ్ పర్సెంట్, దాదాపు ఒక 98%, 97% ఇండియాలోనే కొత్త రికార్డు సృష్టించే విధంగా వెళ్ళి వేసిన రోజున మన విక్రమ్ సింగ్ గారి యొక్క ప్రయత్నం ఫలించిందని మనం అనుకుందాం. ఇక్కడ చూస్తుంటే వీళ్ళు కొత్తగా ఆలోచించినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా వరకు కూడా, అంటే ఇంతకుముందు తెలంగాణలో ఇది ఇప్పుడు జరుగుతుంది కదా, తెలంగాణలో జరిగింది, లేకపోతే ఇంతకుముందు వేరే రాష్ట్రాల్లో కొంతమంది జరిగింది, అక్కడ ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉంది, తక్కువ శాతం ఉందని చెప్పేసి వీళ్ళు ఇలాంటి ఐడియాలు ఏమన్నా చేశారనుకోవచ్చా? అవునమ్మా, అది కూడా కొంత. భోపాల్ అనేది కూడా ఒక స్టేట్ క్యాపిటల్ కాబట్టి విక్రమ్ సింగ్ గారు ఇప్పుడు మన హైదరాబాద్ లాగానే ఒక పూర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుందని కొంచెం ఆయన కూడా అనుమానం వచ్చి ఉండవచ్చు. ఈ యూత్ రారు, తర్వాత ఎండలుగా ఉన్నాయి కాబట్టి మనం ఒక సృజనాత్మకంగా ఆలోచించి, ఇది 7వ విడతలో జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో ఎన్నికలు కాబట్టి ఆయన ఈ ప్రయోగం చేశాడు. చాలా మంచి ఆలోచన. మా ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రజలు కూడా బాగా పెద్ద ఎత్తున పాల్గొని ఆయన చేసిన ప్రయత్నాన్ని విజయవంతం చేసి ఒక కొత్త రికార్డుని నెలకొల్పితే భోపాల్ ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. సిరి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది కదా సార్, ఈసారి మరి ఇక్కడ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ ఇలాంటివి ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు నీలాంటి యంగ్ కలెక్టర్లు వస్తే చేస్తారు. మీలాగా సృజనాత్మకత ఉండాలి, ప్రజల పట్ల ఒక అభిమానం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్గా ఇవ్వదు, కానీ ఇట్లా చొరవ తీసుకుని మేము ఇలా చేశాము అని అంటే కూడా అట్లాంటి ఖర్చుకు కూడా గవర్నమెంట్ వెనకాడదు. చీఫ్ మినిస్టర్స్ అలాంటి ప్రతిపాదనలను ఆమోదిస్తారు. వాళ్ళు ఫైల్ పెడితే పుటప్ చేస్తే మేము ఇట్లాంటి ఉద్దేశంతో పెట్టాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ముఖ్యమంత్రి గారు దీన్ని శాంక్షన్ చేయమని అడిగితే తప్పకుండా చేస్తారు.